ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2015 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు రెట్రోఫిట్మెంట్ కింద ఒక్కో ఆటోకు 1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. పాత ఆటోలను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆటో కార్మికులకు మంత్రి పొన్నం సూచించారు. నేను ఎందుకంటే హైదరాబాద్ లో నేను అవునా కాబట్టి నేను ఆ సంఘాలకు నేరుగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టే భావించండి. నేను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పిన పరిష్కారం చేస్తా అని చెప్పినాం. పరిష్కారం చేసినాం. ఇలా ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు విలీన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మిగతా అంశాలన్నీ పరిష్కారం అవుతారు. ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారు. 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి ఆ ఆటో ఛార్జీలు పెంచడానికి సంబంధించినటువంటి కమిటీ నివేదికకు అనుగుణంగా మీ ప్రతినిధులు వెళ్లి వాళ్ళను కలిసి మీ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో, డీజిల్ రేటు పెరిగినా, వాహనం రేటు పెరిగినా, అటువంటి అన్ని అంశాలను వివరించండి. లేబర్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో కలిపి ఒక కమిటీ వేస్తాం. తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరిన సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను సందర్భంగా కోరుతాను. ఇది కాక ఆటో కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా ఉండదని హైదరాబాద్ లో 1,50,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ లేదా ఈవీ ఆటోలుగా నేను రవాణా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2015 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు రెట్రోఫిట్మెంట్ కింద ఒక్కో ఆటోకు 1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. పాత ఆటోలను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆటో కార్మికులకు మంత్రి పొన్నం సూచించారు. సమ్మెకు పిలిపించారు. నేను ఎందుకంటే హైదరాబాద్ లో నేను అవునా కాబట్టి నేను ఆ సంఘాలకు నేరుగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టే భావించండి. నేను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పిన పరిష్కారం చేస్తా అని చెప్పినాం. పరిష్కారం చేసినాం. ఇలా ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు విలీన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మిగతా అంశాలన్నీ పరిష్కారం అవుతారు. ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారు. 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి ఆ ఆటో ఛార్జీలు పెంచడానికి సంబంధించినటువంటి కమిటీ నివేదికకు అనుగుణంగా మీ ప్రతినిధులు వెళ్లి వాళ్ళను కలిసి మీ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో, డీజిల్ రేటు పెరిగినా, వాహనం రేటు పెరిగినా, అటువంటి అన్ని అంశాలను వివరించండి. లేబర్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో కలిపి ఒక కమిటీ వేస్తాం. తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరిన సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను సందర్భంగా కోరుతాను. ఇది కాక ఆటో కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా ఉండదని హైదరాబాద్ లో 1,50,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ లేదా ఈవీ ఆటోలుగా నేను రవాణా